టాలీవుడ్ హీరో నాగార్జునకి తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ హాల్ నిర్మించారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకి ఈ నిర్మాణం మీద ఫిర్యాదులు వచ్చాయి. కన్వెన్షన్ని తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. 2 రోజుల క్రితం కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటల్ని ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో అక్రమ కట్టడం కింద ఆ భవనాన్ని కూల్చేయడం జరిగింది. అయితే ఈ ఘటన మీద నాగార్జున సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. కన్వెన్షన్ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు హైడ్రా తెలంగాణ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతల మీద కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున కూడా వెల్లడించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. న్యాయపరంగా దీని మీద చర్యలు తీసుకుంటానని నాగార్జున స్పష్టం చేశారు. మరోవైపు కన్వెన్షన్ హాల్ కూల్చడం వల్ల నాగార్జునకు భారీగా నష్టం చేకూరినట్టు తెలుస్తోంది. కన్వెన్షన్ విలువ మొత్తం 400 కోట్ల రూపాయలని సమాచారం. కన్వెన్షన్ ద్వారా నాగార్జున దాదాపు ఏడాదికి 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని, ఈ లెక్కను చూసుకుంటే నాగార్జున అధిక స్థాయిలో ఆదాయం కోల్పోనట్లేననే మాటలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జునకి సపోర్ట్ కాదు కానీ ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి అల్లు అర్జున్ బయలుదేరినట్టు తెలుస్తోంది. నేరుగా నాగార్జున ఇంటికి వెళ్ళి మరి అసలు ఏం జరిగింది, కన్వెన్షన్ సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో మా టీవీ పెట్టినప్పుడు అల్లు అర్జున్ యొక్క తండ్రి అల్లు అరవింద్, అట్లాగే నాగార్జున, అల్లు అర్జున్ యొక్క మావయ్య చిరంజీవి, వీళ్ళ ముగ్గురు కలిసే పెట్టారు. అల్లు అరవింద్, నాగార్జున కలిసి అనేక రకాల బిజినెస్లు కూడా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఆ క్లోజ్నెస్లో భాగంగా అల్లు అర్జున్ త్వరలో నాగార్జున వద్దకు వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇలాంటి టైంలో నాగార్జున దగ్గరికి వెళ్ళడం కరెక్టా రాంగ్ అనేది మీరు కింద రాయండి. ప్రతి అల్లు అర్జున్ అభిమాని బాధ్యతాయుతంగా కరెక్ట్ లేదా రాంగ్ అని కింద తెలియజేయండి. దానివల్ల ఈ వీడియో అల్లు అర్జున్ టీం వరకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది. కానీ అల్లు అర్జున్కి సరైనటువంటి సలహా మాత్రం మీరే ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.